సాయిబాబా దర్శనం కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 6:30 అవుతుంది. ఈ టైంలోనైతే మొత్తానికైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయాము. గుడ్ మార్నింగ్. బయలుదేరిపోయాము. ఇప్పుడైతే నాసిక్, త్రయంబకేశ్వర్, పంచవటి ఇంకా అవన్నీ చూసి వద్దామని అయితే మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. ఇంక ఈరోజు నైట్ మళ్ళీ మాకు తులజాపూర్కి బస్సు ఉంది 9:30కి. ఆ లోపు అవన్నీ చూసి మళ్ళీ షిరిడి చేరుకుంటాం. మేము చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ పిల్లలకు రాలేదు, పిల్లలకు పెట్టుకుంటూ తింటాను అని అనుకోకండి. పిల్లలు ఇడ్లీ ఉండి పాప ప్లేన్ దోశ ఆర్డర్ చేశారు. గారెలు మసాలా దోశ వచ్చేసింది. టేస్ట్ బాగుంది. ఇది అన్నపూర్ణ ఆంధ్ర భోజనము. అలా దోశ సేమ్ మనలాగే ఉంది, బాగుంది. నిన్న ఫుడ్ నచ్చలేదు కానీ ఇది బాగుంది. ఎలా ఉంది? నాకు కానీ కొంచెం అలా మొత్తానికి అయితే టిఫిన్ చేసేసి మేమైతే బయలుదేరిపోయామండి. ఫస్ట్ అయితే వచ్చేసి త్రయంబకేశ్వరం వెళ్తున్నాం. మేము యాక్చువల్గా షేరింగ్లో వెళ్దాం అనుకున్నాము. బట్ కానీ ఈవినింగ్ మాకు తులజాపూర్కి నైటు బస్సు ఉండడం వల్ల ఓన్ వెహికల్ తీసుకొని అయితే వెళ్ళామండి అక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఏంటంటే త్రయంబకేశ్వరం, పంచవటి ఆల్మోస్ట్ ఒక 5 ప్లేసెస్ అయితే మొత్తం అంతా చూసేసేద్దామని మొత్తం వెహికల్ మాట్లాడుకొని అయితే వెళ్ళిపోయామండి. యాక్చువల్గా ఏంటంటే షేరింగ్లో వెళ్దాం అనుకున్నాం. బట్ కానీ షేరింగ్లో వెళ్తే టైం సెట్ అవ్వదు, మళ్ళీ బస్ మిస్ అయిపోతాం, తులజాపూర్కి వెళ్ళే బస్ మిస్ అయిపోతాం అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఓన్ వెహికల్ తీసుకొని అయితే వచ్చామండి. ఓన్ వెహికల్ ఇట్లా అంతా వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అట్లా వెళ్తాం కదా, సో వీళ్ళందరూ కూడా అట్లనే ముంబై టు షిరిడి అంట అండి. ముంబై టు షిరిడి, త్రయంబకేశ్వరం ఇంకా అట్లా ఒక తులసి చెట్టును, మరి వాళ్ళ సాంప్రదాయం ఏంటో నాకు తెలీదు, అందుకే వాళ్ళు దేవుడికి పెట్టుకొని తులసి చెట్టును నెత్తిలో పెట్టుకొని అలాగా వెళ్తున్నారు. అందుకే నాకు చూపించాలనిపించేసి అయితే తీసానండి. అలా కంపల్సరిగా వాళ్ళు ఇయర్లీ వన్స్ కంపల్సరిగా అలా నడుచుకొని త్రయంబకేశ్వరము లేదంటే షిరిడి అట్లా వెళ్తారంట. అదిగో మీకు కనిపిస్తుంది కదా అక్కడ కొండ, ఆ కొండ అయితే ఆంజనేయ స్వామి పాదం ఉంటుందంట అండి. అక్కడ ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళేటప్పుడు సంథింగ్ అట్లా వెళ్ళేటప్పుడు అక్కడ తన అడుగు ఉంది అంట, అడుగు పెట్టి వెళ్ళాడంట. అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేకుండా అలాగా వెళ్ళిపోయాము. చాలా మొత్తం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడైతే జాతర జరుగుతుంది, బట్ ఇప్పుడు ఉందో తెలియదు. ఫుల్ క్రౌడ్ ఉంది. మరి ఎన్ని గంటల అవుతుందో దర్శనం ఏంటో తెలియదు. అయితే మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము. ఇంకా మా హస్బెండ్ది ఐ కార్డ్ చూపిస్తే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే మేమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఇటు పక్కకు వచ్చి అక్కడ ఫ్లవర్స్ అవి దేవుడికి సమర్పించుకునేటివి తీసుకొని ఇంకా చెప్పులు అవి అక్కడ మొత్తానికైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వితౌట్ పాస్తో వెళ్ళిపోతున్నాం. విఐపి గేట్ నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ పీసీ అని తెలుసు కదా, తన ఐ కార్డ్ చూపించి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్తున్నాం. తొందరగా దర్శనం అయిపోద్దంట ఇలా వెళ్తే. అలా వెళ్తే 2-3 అవర్స్ టైం పట్టుద్దంట. బట్ కానీ మా హస్బెండ్ ఐ కార్డు చూపించడం వల్ల వెళ్ళిపోతున్నాం టెంపుల్కి అయితే. ఓం నమః శివాయ. కూడా కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి, ఇట్లా వెయిటింగ్ హాల్ అలాగా. అలా వెళ్తే చాలా టైం పట్టిస్తుందంట. బట్ మేమైతే ఇలా వెళ్ళిపోతున్నాము, తొందరగా అయిపోతుందంట. ఆ శివయ్య పిలుపు త్రయంబకేశ్వరం. దానికైతే మనం త్రయంబకేశ్వరం టెంపుల్లో ఉన్నామండి. చూడండి ఇదే టెంపుల్. ఇంకా లోపలికి పంపించట్లేదు, అక్కడ గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మేమైతే వెళ్తాము. ఇదంతా కూడా విఐపి కార్నర్. విఐపి గేట్లో నుంచి అయితే మేము వెళ్తున్నాము. లోపలికి వెళ్తున్నాక ఒకవేళ వీడియో అలో ఉంటే తీస్తాను. ఓం నమః శివాయ. అభి ఓం నమః శివాయ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర, శంభో
శంకర. లోపలికి వెళ్తుంటే మాత్రం టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. పైన విఘ్నేశ్వరి పెట్టారు, అందరు విఘ్నేశ్వరుని టచ్ చేసి వెళ్తున్నారు. అందరు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు టెంపుల్ లోపల ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇక్కడ ఏంటంటే 3 లింగాలు ఇట్లా బావి లోపల కనిపిస్తాయి మీకు. ఇక్కడ అన్నీ కూడా ఫోన్స్ అలా ఉన్నాయండి మొత్తం అంతా కూడా. ఎందుకనేసి అంటే తెలీదు, మన సైడ్ అయితే ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళనియరు, బట్ అక్కడ మాత్రము లోపలికి తీసుకెళ్ళనిస్తారు. అంతా బాగుంది. ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళే మేము ఫోన్స్ అయితే మీకు చూపించాను కదా. 3 లింగాలు, త్రిలింగేశ్వర స్వామి. ఎలా అనిపించిందిరా? ఇదైతే సౌత్ వాళ్ళది హోటల్ అండి. చాలా బాగుంది ఫుడ్ అయితే, టేస్టీ అనిపించింది. మేమైతే థాలీ ట్రై చేసినాం, చాలా బాగుంది. ఇగో ఈ అక్క మాకు వడ్డించింది, బాగా సర్వ్ చేశారు. ఆంటీ చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. మెయిన్ రోడ్డుకి ఆపోజిట్లోనే ఉంది, త్రయంబకేశ్వర్ వెళ్ళే రూట్లో. ఇంకా అలా త్రయంబకేశ్వరం అయిపోయాక లంచ్ అది కంప్లీట్ చేసుకొని చూపించాను కదా సౌత్ వాళ్ళ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అట్లా మొదలు నెక్స్ట్ అయితే మూవ్ అయిపోయామండి మేము. ఓన్ వెహికల్ కాబట్టి పిల్లలు మంచిగా పడుకొని పోయారు, తినేసాం కదా. ఇంకా అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ కార్ లోపలికి వెళ్ళనివ్వదు, టోల్ గేట్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అంటే మళ్ళీ ఒక 500 పెట్టి అట్లా ఆటో తీసుకొని అక్కడ నుంచి ఒక 3 or 4 ప్లేసెస్ ఉన్నాయంట, అవి చూపించడం కోసం ఆటోలో వెళ్ళాలి మీరే అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఆటో తీసుకొని మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్ళాలి. మొత్తం అవన్నీ ప్లేసెస్ ఒక 1.5 hours పడుతుందంట. దానికి 500 ఛార్జ్ చేస్తున్నారు. చెప్పాను కదండి వెహికల్ తీసుకొని వచ్చామని చెప్పేసి. ఇంకా మొత్తానికి అయితే వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ లోకల్లో కూడా అక్కడ ఆటో తీసుకొని వెళ్ళాలి ఒక 4-5 ప్లేసెస్కి. ఇదైతే వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. లోపల మొత్తం మన రామాయణం హిస్టరీకి సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సీతమ్మ తల్లి వంట చేసుకున్న రోజు అంటారు, వంట చేసుకున్న సువర్ణ మార్గం అంట. ఇదైతే వచ్చేసి చూడండి, ఇదైతే రావణాసురుడు భిక్షగాడి వేషంలో వచ్చి అమ్మవారిని భిక్ష అడుక్కుంటారు కదా, అప్పటి పిక్చర్ ఇది. చక్రవర్తి రావణాసురుడి బండి నుంచి ఎగ్జిట్, అంతేనా? ఇదైతే గోశాల గోమాతకి ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ. అందరు వచ్చేసి ఇక పిల్లలు పెడుతున్నారు, అక్కడ వచ్చేసి మా హస్బెండ్ కూడా పెడుతున్నాడు వాటికి. పెట్టు మమ్మీ, లోపల కనిపెట్టేసి. ఆ ఎగ్జిబిషన్ నుంచి బయటికి రాగానే అక్కడ గోశాల ఉందండి. ఎవరైనా అంటే ఆవులకు పెట్టాలంటే ఫుడ్ పెడితే మంచిది కదా, అట్లా ఒక 20 రూపీస్ ఇస్తే మనకి అవి తినే ఫుడ్ ఇస్తున్నారు మనకు. అట్లా మా పెద్ద పాపకైతే చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ ఆవులు అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే మేము ఒకసారి వేములవాడకి వెళ్తే ఆవు బొమ్మ కావాలని అయితే చాలా ఏడ్చింది. అసలు అది అప్పుడు దొరకలేదు. మొత్తం 5 చెట్లు అయితే ఉన్నాయండి అక్కడ కనిపిస్తుంది కదా, 3 పంచావళి. అక్కడ వచ్చేసి 4 ఇట్లా మొత్తం ఇక్కడ 5 ఉన్నాయి మొత్తము అన్ని కలిపి. అందుకనే ఇక్కడ పంచవటి అని పేరు వచ్చిందంట. రాటని చెట్లు 5 చెట్లు ఒక దగ్గరగానే ఉన్నాయి అన్నమాట. తాడు అది కోర్టు, అటు వెళ్ళాలి. అయితే ఏంటో తెలియదు ఫ్రెండ్స్, తింటారంట. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. భూచక్ర గడ్డ అంట, నాకు కూడా తెలియదు కదా, వెరైటీగా తింటారంట. అంత పెద్ద కారణం అట్లా స్లైస్ లా కట్ చేసి పెడుతున్నారు.
కదా ఫస్ట్ సెకండ్ పంచోట కార్డు మొత్తం 5 కలిపితే పంచవటి అని పేరు వచ్చింది ఇక్కడ. లోపలనైతే రాములవారి టెంపుల్ ఉందండి, లోపల ఉంది. అసలు ఇది ఒక మోస్ట్ తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి, మస్ట్ విజిట్. యాక్చువల్గా ఏంటంటే లోపల క్యామలో లేదు అక్కడ కనిపిస్తుంది కదా, బట్ కానీ నాకు తెలియక అంత చూపించవచ్చు కదా అని చెప్పేసి అయితే లోపలైతే ఎక్సలెంట్ వీడియో తీశానండి. లోపల మొత్తం అంతా డౌన్కి వెళ్ళిపోయి మొత్తం అంతా అసలు వెళ్తామా బయటికి వస్తామా అన్న డౌట్ మీద వెళ్ళాము, బట్ కానీ మంచి వీడియో మిస్ అయిపోయింది. మస్ట్ విజిట్ చేయండి, కానీ చాలా బాగుంది. వెళ్ళొచ్చు, పంచవటి పక్క విజిట్ చేయండి. బట్ కానీ మేమైతే వీడియో పోస్ట్ చేయలేదు, తీసాను కానీ డిలీట్ చేయించారు వాళ్ళు, తీయొద్దంట వీడియో. ఏం చేద్దాం, మీకు చూపిద్దాం అనుకుంటా బట్ మిస్ అయిపోయింది. శ్రీ కాలారాం మందిర్ స్థాన్ బయట అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు. సీతారాముల వారి గుడి అండి, చాలా బాగుంది, పురాతన కట్టడం కూడా. లోపలైతే ఫొటోస్ ఇస్తాలో లేదండి, సో అందుకని తీయలేదు, అందుకనే బయట చూపిస్తున్నాను. బాగుంది, అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటాను అనేసి. కరుణ వరుణ గోదావరి అంటే ఇది గంగా గోదావరి మందిర్. गोदावरी नदी जो है वो त्र्यंबक सबसे ऊपर है, अब इसका सीन जो है ऊपर दिया क्योंकि उसका कंस्ट्रक्शन चालू है। ठीक है, 2 नदी ज़मीन से प्रकट है। 12 साल में जो पुष्कराज लगता है, मेन स्नान है नदी पे होता है, क्योंकि इधर राम भगवान ने स्नान किया, उनके पिता लक्ष्मण भगवान उनका पिंडदान किया। ठीक है, త్రివేణి సంగమం ఇక్కడ. ఇదైతే త్రివేణి సంగమం అండి. ఇదైతే నైట్ పూట అయితే చాలా బాగుంటుందండి, మొత్తం లైటింగ్స్, ఆ వాటర్ ఫ్లోయింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. బట్ మేము టైం లేక మార్నింగే వెళ్ళాం కదా, అంత బాగా అనిపించలేదు, జస్ట్ నార్మల్గా చూసి వచ్చేసాం మేము అంతే. వాటర్ ఉన్నప్పుడు వెళ్తే కూడా బాగుంటుందట అండి, బట్ మేము వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ తక్కువనే ఉంది, ప్లస్ అంతా ఏమంత మంచిగా అనిపించలేదు, నార్మల్గా చూడొచ్చు. ఆఫ్టర్ తర్వాత ఎదురుగానే పెద్ద టెంపుల్ ఉంది, అది కూడా శివాలయమే. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, వీడియో తీయొచ్చు, చాలా బాగా అనిపించింది. పైకి ఎక్కాలి, మెట్ల పైకి ఎక్కి వీడియో కూడా తీసాను, చాలా బాగా అనిపించింది. చూడండి, లోపల కూడా చూపిస్తాను, మీకు కనిపిస్తుంది కదా శివుడిది టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడైతే వీడియో అలా ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఇంతకుముందు చూపించిన ప్లేస్ ఏంటంటే త్రివేణి సంగమం, అక్కడ నుంచి గంగా వాటర్ తీసుకొచ్చుకునే వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు, బట్ కానీ మేము కూడా తీసుకొచ్చుకున్నాము. చాలా బాగా అనిపించిన టెంపుల్స్ మస్ట్ విజిట్ చేయండి. ఇవన్నీ కూడా మొత్తానికి మేము షిరిడీలో ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేసెస్ అండి. మా డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది, ముక్తిధామ్తో కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే మా షిరిడి దర్శనం 3 డేస్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా వచ్చేసి నెక్స్ట్ తుల్జాపూర్ వెళ్తున్నాం. ఎలా అనిపించింది షిరిడి దర్శనం? చాలా బాగుంది. జై సాయిరామ్. షిరిడి దర్శనం ఎండ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండి. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మోర్ అప్డేట్ కోసం. జై సాయిరామ్. షిరిడి అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సాయిబాబా నన్ను ఎప్పటికి రప్పించుకుంటాడో తెలీదు. మొత్తానికైతే ఆ సాయినాథి దర్శనం అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. జై సాయిరామ్. మళ్ళీ నన్ను ఎప్పుడు రప్పించుకుంటావో ఇంకా తెలీదు. 10కి ఇప్పుడు గుడిలో హారతి ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే తుల్జాపూర్కి స్టార్ట్ అయిపోతున్నాము. హాయ్ ఫ్రెండ్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే మేము తుల్జాపూర్కి వెళ్ళే బస్సు. ఇప్పుడైతే అమ్మవారి శక్తిపీఠం ఉంటుందంట, చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తానికి అయితే షిరిడి నుంచి వెళ్ళిపోతున్నాము.
భారత్ ట్రావెల్స్ నుంచి అయితే బస్ బుక్ చేసుకున్నాం మేము. ఈచ్ వన్ వచ్చేసి 900 ఇక్కడ నుంచి తులజాపూర్కి. ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడైతే మార్నింగ్ 6 కల్లా దిగిపోతాము. బస్ కూడా బాగుంది, నీట్గా ఉన్నాయి, బెడ్ కూడా అంతా కూడా మొత్తం సీసీటీవీ ప్రొవైడ్ చేశారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుంది. మా సీట్లో ఎవరో పడుకున్నారు, సో వాళ్ళని లెక్కుతున్నారు. తిరుపతి కొండ ఎక్కముందుగా తిరుపతి కొండ మీద పోతున్నాం. ఎందవి మొత్తం అంత కొండ ఏరియా అంతా కూడా కొండ పైన వెళ్తుంది బస్సు. ఇంకా తులజాపూర్ రాలేదు, వస్తుంది. బస్సు టైమింగ్స్ అయితే కరెక్ట్ లేవండి. ఇది ట్రావెల్స్ అంతగా. నైట్ అయితే మాకు 10 కన్నారు, 11:30 పికప్ చేసుకున్నారు. తులజాపూర్లోనేమో మార్నింగ్ 6కి అన్నారు, యాక్చువల్లీ ఇప్పుడు 8:30 అవుతుంది. కొంచెం టైమింగ్స్ అయితే లేట్గానే ఉన్నాయి ఈ బస్కి. ఇక్కడంతా కూడా మార్కెటింగ్ ఉంది, చూపిస్తాను చూడండి. అమ్మవారిని ఎలా పెట్టారో మొత్తం కుంకుమ పెట్టేసి అమ్మవారి ఫోటో పెట్టారు, బాగుంది. మొత్తం మందిదంతా కూడా అక్కడ నుంచి గేట్ కనిపిస్తుంది కదా, అది ఇదే. అక్కడ నుంచి ఇదంతా రావాలి. అవి అక్కడ అది అమ్మవారి టెంపుల్, తులజాపూర్ అమ్మవారి టెంపుల్. ఇది మొత్తానికి ఇది ఒక మహాశక్తి పీఠం. ఇక్కడికైతే వచ్చేసాం మేము. అమ్మవారి శక్తి పీఠము. ఇటు నుంచి వెళ్ళాలి, వెళ్తున్నాం లోపలికి. దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది అనుకున్నాను. చూద్దాం, మా హస్బెండ్ ఐ కార్డు చూపించి వెళ్దామా ఎట్లా అనేది చూస్తాం. లొకేషన్ అయితే బాగుంది అమ్మవారికి అంతా కూడా. అటు నుంచి అయితే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారండి. ఇటు నుంచి అయితే కోనేరు ఉందంట, లోపలికి వెళ్ళేసి కాళ్ళు కడుక్కుని స్నానాలు చేసేయడానికి అయితే వెళ్తున్నారు. అక్కడ కోనేరు ఏం లేదండి, జస్ట్ ట్యాప్ ఉంది. ఆ ట్యాప్తో కాలు చేతులు కడుక్కొని వెళ్తున్నారు అంతే. అలా వచ్చినా అలా వెళ్ళినా కూడా రెండు సేమే, 2 ట్యాప్స్ ఉన్నాయి. ఆ ట్యాప్స్తో కాలు కడుక్కొని స్నానాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వస్తే దర్శనానికి వెళ్ళొచ్చు, అమ్మవారి దర్శనానికి. సిద్ధి వినాయక టెంపుల్ ఉంది ఇక్కడైతే. సిద్ధి వినాయక టెంపుల్ ఓరియా. లోపలికి అయితే వచ్చేసిందండి. ఇంకా లోపల చాలా బాగుంది అమ్మవారి. ఇది ఒక శక్తిపీఠం అంటే చాలా బాగుంది. ఇదంతా చూడండి, లోపల కూడా చాలా బాగుంది టెంపుల్. వస్తుంది, మేము కూడా ఇదే ఫస్ట్ టైము. ఎలా వెళ్తామో ఏంటో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది, చాలా పెద్ద కూడా ఉంది. మేమైతే ఇక్కడ ఐ కార్డు మాకు చేసు కదా, మిలిటరీ వాళ్ళకి ఫ్రీ అంట. సో అందుకని విఐపి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఫైనల్లీ మా తులజాపురం అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది అమ్మవారు. వీడియో అలో చేయలేదు, సో అందుకని తీయలేదు. వీళ్ళున్నంత వరకు అయితే తీశాను. మా హస్బెండ్ ఐ కార్డ్ చూపిస్తే 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది అంతే. ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళకైతే మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ పడుతుంది. కానీ అమ్మవారు అయితే చాలా కళగా ఉంది, చాలా బాగుంది టెంపుల్ అయితే కూడా. దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాం. అమ్మవారి గుర్తుగా మా ఆయన అయితే నాకు శారీ కొనిచ్చిండు. ఏం కలరో చూపిస్తాను ఇంటికి వెళ్ళినాక, ఇప్పుడు ఓపెన్ చేయను. మొత్తం 4 శారీస్ తీసుకున్నాం. ఒకటి అమ్మకి, ఒకటి వదినకి, ఇంకోటి మా ఆడపడుచుకి, ఒకటి నాకు. మొత్తం 4 శారీస్ తీసుకున్నాం. ఫైనల్లీ సోలాపూర్ అయితే వచ్చినాము. సోలాపూర్కి వచ్చి
ఏం హోటల్ కమల్ సంథింగ్ వెజ్ ప్యూర్ కమల్ వెజ్ అండి. ఫుడ్ థాలీ ఆర్డర్ పెట్టినాము 200 రూపీస్ది. ఫస్ట్ అయితే సూపు ప్లస్ ఆపల్లో ఇలా గార్నిష్ చేసి ఇచ్చారు. బాగుంది. ఎలా ఉందా సూపు? బాగుందా? గులాబ్ జాము నాకు చూపి. గులాబ్ జాము విత్ వెనిలా ఐస్ క్రీమ్ మై ఫేవరెట్. గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ చాలా బాగుంది. మై ఫేవరెట్. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, శృతి రోజు బ్లాగ్స్. ఈరోజు అయితే వచ్చేసి ఇక్కడ శ్రీ సిద్ధేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఇదంతా 1 ఇయర్కి ఒకసారి జరిగే యాత్ర అంట. అందరూ కూడా ఇగో ఇలా వైట్ పైజామా కుర్తా అట్లా వేసుకొని వస్తారు. ఇదంతా వీళ్ళ సాంప్రదాయం అంట. జెంట్స్ అందరూ అలాగే వస్తారంట. మాకు తెలీదు. మేము తులజాపూర్ అమ్మవారికి వచ్చినాక సోలాపూర్ నుంచి మాకు బస్సు ఉందని ఇక్కడికి వస్తే అక్కడ ఒక వాళ్ళు చెప్పారు ఇక్కడ యాత్ర జరుగుతుంది, ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది, వన్స్ ఒకసారి విజిట్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పేసి అయితే వచ్చినాము. ఆల్రెడీ అంతా అయిపోయినట్టుగా ఉంది. మార్నింగ్ నుంచే స్టార్ట్ అంట అయిపోయింది. బట్ ఒకసారి అట్లా విజిట్ చేద్దామని వచ్చినాము. వాటర్ అంత లొకేషన్ అంతా కూడా బాగుంది. బోటింగ్ కూడా బాగుంది. అటు సైడ్ బోటింగ్ కూడా చేస్తున్నారు. ఇటు వచ్చేసి బోటింగ్ చేస్తున్నారు. చూడండి కనిపిస్తుంది కదా, అటైతే వచ్చేసి బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా వచ్చేసి అయితే నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నారు. అదిగో అక్కడ మీకు విగ్రహాలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. వాటర్ కూడా ఎంత కూడా బాగుంది. చూపిస్తాను లోపలికి వెళ్ళినాక కూడా. ఒకవేళ వీలుంటే వీడియో తీసి మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే 2 లింగాలు ఉన్నాయండి. 2 లింగాలు. ఇదంతా వీళ్ళ సాంప్రదాయం అనుకుంటే మనకు తెలీదు. మన తెలుగు వాళ్ళకి మన సాంప్రదాయాలు తెలుసు. అక్కడ ఒక 2 లింగాలు, మళ్ళీ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఒక 2 లింగాలు ఎదురెదురుగానే పెట్టారు. అయితే ఒక అతను మునిలాగా నాకు భగవంతుడికి ఆశీర్వాదం లేని నేను బ్రతికేందుకు అని చెప్పేసి అయితే సముద్రంలో వాటర్లో దుంకుదామనేసి అనుకుంటాడంట. అప్పుడు శివుడు నేను ఉన్నానని చెప్పేసి అయితే తన చెయ్యి పట్టుకొని లాగుతాడంట అండి. శ్రీ సిద్ధిరామేశ్వర స్వామిని పట్టుకొని పైకి లాగుతారంట శివుడు. పిక్చర్ బాగుంది. మన సిద్ధేశ్వర ఇక్కడ సేమ్ మన సమ్మక్క జాతరలో మనం ఎలాగ పెడతామో అలాగా మొత్తం అంతా కూడా బెల్లం పెట్టేసి దండం పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా టెంపుల్కి వెళ్ళే దారి. చాలా క్రౌడ్ ఉన్నారు ఈరోజు లాస్ట్ డే అంట. డే మ్యాక్సిమం 3 days జరుగుతుందట. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలాగా ఉంది. సేమ్ మనకి ఏదైనా జాతరలు అయితే మనకి ఎట్లుంటుందో అలా ఉందండి. చూడండి లైనింగ్ కూడా అక్కడ వరకు ఉంది. మీకైతే చెప్పాను కదండి జాతర అవుతుందని చెప్పేసి. జాతర అయినాక ఈవినింగ్ కూడా అందరూ మన ఊర్లలో ముస్లిమ్స్ పండగ చేసుకుంటారు కదండి, అట్లా అలాగే అనిపించింది. బట్ ఇది వేరేలాగా ఉంది. వాళ్ళ సాంప్రదాయం ఇది, నాకు కూడా తెలీదు. కానీ చాలా బాగా అనిపించింది. మొత్తం అందరు వైట్ కుర్తాస్ వైట్తోని చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మా బస్సు వచ్చేసింది. ఇంకా మొత్తానికైతే మా షిరిడి ట్రిప్ టోటల్గా ఎండ్ అయిపోయింది. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి. బాయ్.